హలో ఎవ్రీవన్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి. సో ఈ రోజైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ 8లో అయితే జరగబోతుంది. సో ఆల్రెడీ లైవ్ చూసిన వాళ్ళకైతే ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది అయితే తెలిసిపోయి ఉంటుంది. సో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఇప్పుడు వచ్చే ఎపిసోడ్లో అయితే చూపిస్తారు ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది. అయితే ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. సో ఇదనమాట మిడ్ వీక్ ఎలిమినేషన్. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత దగ్గర నుంచి నిన్న మిడ్ నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ 10:30, 11:30 వరకు కూడా ఓటింగ్ పోల్స్ అనేది అయితే క్లోజ్ చేసి ఉంచారు. ఆ తర్వాత అయితే ఓపెన్ చేసి ఉంచారు. ఫస్ట్ అయితే ఇంకా ఇంకో ఎలిమినేషన్ అయితే జరగదు ఈ వీక్కి, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ అనే అనుకున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ ఓటింగ్ ఓపెనింగ్ చేయటంతో డబుల్ ఎలిమినేషనా లేకుంటే సీక్రెట్ రూమా అనేది అయితే డౌట్ వస్తుంది. సో సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి సీక్రెట్ రూమ్కి వెళ్ళే వాళ్ళు ముగ్గురికి ఛాన్సెస్ ఉన్నాయి. నైనిక, మణికంఠ అండ్ విష్ణుప్రియ. ఈ ముగ్గురులో ఎవరైనా ఒక్కళ్ళు సీక్రెట్ రూమ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ సపోజ్ డబుల్ ఎలిమినేషన్ అనేది అయితే ఉంటే ఎలిమినేషన్ అనేది జరగకోకుండా వాళ్ళు సీక్రెట్ రూమ్కి అయితే పంపిస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే 1% ఛాన్స్ ఉంది అంతే. సీక్రెట్ రూమ్కి కూడా మాక్సిమం సీక్రెట్ రూమ్కి వెళ్తారు అని అయితే అనుకోవడం లేదు. బట్ సీక్రెట్ రూమ్ ఉంటే కనుక మణికంఠకి అయితే ప్లస్ అయింది. మణికంఠ సీక్రెట్ రూమ్లో ఉంటే కనుక మణికంఠ గేమ్కి ప్లస్ అయిద్దని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మణికంఠ గేమ్ వైజ్గా కొంచెం డల్గా, ఎమోషనల్గా, మిక్స్డ్ ఎమోషన్స్తో కొంచెం ఇదిగా ఉన్నాడు కాబట్టి సో మణికంఠ అయితే సీక్రెట్ రూమ్లో ఉంటే గనక మణికంఠకి ప్లస్ అవుతుంది అని చెప్పి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది అయితే ఈ వీక్లో అయితే ఉంటుందని నాకు సార్ చెప్పారు కదా. నాగార్జున గారు చెప్పినట్లే ఈ వీక్లో 8 వైల్డ్ కార్డ్స్ అనేవి అయితే వస్తున్నారనమాట. ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా ప్రీవియస్ సీజన్స్ నుంచి తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ నెంబర్ 1 నుంచి కూడా ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు. సో 4 గర్ల్స్ అండ్ 4 బాయ్స్ అనే వాళ్ళైతే వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ వీక్కి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చే వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి హరితేజ గారు సీజన్ 1 నుంచి హరితేజ గారు అయితే రాబోతున్నారు. సో హరితేజ గారు సీజన్ 1లో అయితే చాలా బాగా గేమ్ ఆడారు, ప్లస్ ఫైనల్ వరకు ఉన్నట్లున్నారు. సో హరితేజ గారు అయితే ఇప్పుడు కూడా మామూలుగా ఉండదు. ఆవిడ వస్తే ఎంటర్టైన్మెంట్ వైజ్గా కూడా చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంగవ్వ అయితే తనంతటా ఎలిమినేట్ అవ్వలేదు, కానీ తనకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన అయితే ఎలిమినేట్ అయ్యారు ఆ సీజన్లో, గంగవ్వ ఉన్న సీజన్లో. సో సెకండ్ కంటెస్టెంట్స్ వచ్చేసి గంగవ్వ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే రోహిణి గారు జబర్దస్త్ కామెడీలో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు కదా. సో రోహిణి గారు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారు. ఇంకొకళ్ళు వచ్చేసి నైనిక పావని అనమాట. లాస్ట్ సీజన్ లోనే నైనిక పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే వచ్చింది బిగ్ బాస్ సీజన్ 7కి కూడా. ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ద్వారా నైనిక పావని అయితే వస్తుంది. లాస్ట్ సీజన్ లో నైనిక పావని ఏంటి అనేది మనం అయితే ఫుల్ గా చూడలేదు, ఎందుకంటే వచ్చిన 1 వీక్ లోనే తను ఎలిమినేట్ అయిపోవడం వల్ల నైనిక పావని ఏంటి అనేది మనం అందరం అయితే చూడలేదు. సో ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నైనిక పావని అయితే రాబోతుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనమైతే చూడొచ్చు ఇప్పటి నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జెంట్స్లో చూసుకుంటే టేస్టీ తేజ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. ఈ సాటర్డే అయితే వీళ్ళందరూ వస్తారని చెప్పి అనుకుంటున్నారు. సో ఎంతవరకు వస్తారో చూద్దాం మరి. అలాగే గౌతమ్ కృష్ణ కూడా గౌతమ్ 2.0 అశ్వత్థామ అని చెప్పి లాస్ట్ సీజన్ లో చాలా హంగామా చేసి అతను సీక్రెట్ రూమ్ లో ఉన్నా కానీ దాన్ని యూజ్ చేసుకోకుండా సీక్రెట్ రూమ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోయారు కదా గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ కృష్ణ కూడా వస్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ముక్కు అవినాష్, రోహిణి వీళ్ళిద్దరూ వస్తున్నారు కాబట్టి విష్ణుప్రియతో పాటు వీళ్ళిద్దరు కూడా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకి ఇంకా మోర్ అన్లిమిటెడ్ అయితే ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళ ముగ్గురు నుంచి మనం అయితే ఎంటర్టైన్మెంట్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా మెహబూబ్ అనమాట. బాయ్స్ నుంచి ఈ 4 మెంబర్స్ అండ్ లేడీస్ నుంచి ఆ 4 మెంబర్స్ అయితే వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. గంగవ్వ, హరితేజ, నైనిక పావని అండ్ రోహిణి ఈ 4 అయితే గర్ల్స్ సైడ్ నుంచి వస్తున్నారు. అండ్ బాయ్స్ సైడ్ నుంచి అయితే మెహబూబ్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్ ఈ 4 అయితే
బాయ్స్ వైపు నుంచి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటి నుంచి అయితే నిజంగానే బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్ గా ఉంటుందో లేదో మనమైతే చూడాలి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే పూర్తిగా నచ్చితే వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ గైస్.